రైట్. రెండు అంశాల ప్రాతిపదికగా మనం చర్చించుకోబోతున్నాం. ఒకటి హూ కిల్డ్ ఏపీ ఆశలు. హూ కిల్డ్ ఏపీ ఆశలు ఎవరి స్వప్రయోజనాల కోసం ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టేశారు. హూ కిల్డ్ ఏపీ ఆశలు. ఎన్నో ఆశలతో ఈరోజు బడ్జెట్ వస్తుందనుకున్నాం. 21 మంది ఎంపీలు ఉన్నారు కదా, చాలా సాధించేస్తారని ఎన్నో కలలుగన్నాం. బట్ హూ కిల్డ్ ఏపీ ఆశలు, ఇది చర్చించుకోవాలి మొదటి అంశం, ఎందుకంటే బడ్జెట్ వచ్చింది కాబట్టి ఈరోజు. రెండో అంశం హూ కిల్డ్ ఏపీ. నెల రోజులుగా జరుగుతున్నటువంటి 45 రోజులుగా జరుగుతున్నటువంటి అరాచకాలు, అకృత్యాలు, దాడులు, దౌర్జన్యాలు, రక్తపాతాలు, హత్యలు, అత్యాచారాలు, 31 మందిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు 45 రోజుల్లో. మరి హూ కిల్డ్ ఏపీ అనేది కూడా మనం చర్చించుకోవాలి కదా. రేపు ఢిల్లీ వేదికగా ధర్నా జరగబోతోంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తున్నారు కదా. రైట్, ఈ రెండు అంశాల ప్రాతిపదికన మనం చర్చిద్దాం. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే థ్యాంక్స్ చెప్పేశారు ఆల్రెడీ. ఏది 15,000 కోట్లు. ఆ విషయం చాలా తెలివిగా ఎక్కడా కూడా ఆయన ట్విట్టర్లో 15,000 కోట్లు పొందుపరచలేదు. 15,000 కోట్లు ఇస్తున్నారు కేంద్రం మనకి అమరావతి నిర్మాణానికి, రాజధాని నిర్మాణానికి, క్యాపిటల్ నిర్మాణానికి, ఎక్కడ కూడా ఆ విషయం చెప్పలే. అమరావతిని గుర్తించినందుకు, లేకపోతే క్యాపిటల్ గుర్తించినందుకు, లేకపోతే పోలవరాన్ని గుర్తించినందుకు, నిధులు ఇచ్చినందుకు కాదు, గుర్తించినందుకు, వెనుకబడిన జిల్లాలు అని ప్రసంగంలో ప్రస్తావించినందుకు, పోలవరం అనే ఒక ప్రాజెక్టు ఉంది వాళ్ళు గుర్తుపెట్టుకున్నందుకు, క్యాపిటల్ ఇంకా నిర్మాణం జరగలేదని వాళ్ళు ఆలోచనలో పెట్టుకున్నందుకు థ్యాంక్స్ చెప్పేశారు. ఇది నిర్మలా సీతారామన్ గారు ఇప్పుడు దీనిపైన ఒక సమాధానం ఇచ్చారు ప్రెస్ మీట్లో. విలేకరులు అడిగితే జాతీయ స్థాయిలో ఆ ప్రెస్ మీట్లో వారు ఒక సమాధానం ఇచ్చారు. ఏమిచ్చారనేది, అసలు ఈ 15,000 కోట్లు ఏంటన్నది ఒక్కసారి వారి మాటల్లోనే విందాం ప్లీజ్. My question is on the special assistance to Andhra Pradesh and Bihar. 15,000 crore is the number that you've given for Andhra Pradesh for this financial year. Is there further assistance that you are looking at, or is it going to be need-based in terms of the amount? I've already mentioned it in the budget speech that 15,000 crore is coming through the multilateral development assistance which we borrow from the multilateral banks, whether it is World Bank or ADB or AIB, whatever. And I've also ended that paragraph by saying further assistance will also be extended. There is no definitive amount? No. నో, చాలా సింపుల్గా నో అని చెప్పేశారు. మేము ఆల్రెడీ చెప్పాము, మల్టీలేటరల్ ఏజెన్సీస్ ద్వారా 15,000 కోట్లు అంటే గుదిబండ మన నెత్తిన ఇప్పుడు అప్పుల గుదిబండ మరోసారి వేయబోతున్నారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి ఈ నెల రోజుల్లోనే 9,000 కోట్లు చేసేశారు. ఒక 5,200 కోట్ల రూపాయలకు గ్యారంటీ కూడా పెట్టేశారు. మొత్తం కలిపితే ఒక 14,200 కోట్ల రూపాయల అప్పు ఆల్రెడీ చేసేశారు. ఇప్పుడు కేవలం అమరావతి పేరు మీద మరో 15,000 కోట్లు అప్పు తీసుకురాబోతున్నారు. మనకేమని చెప్పి ప్రచారం చేసి ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారు మన దగ్గర. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్, దానికి అదే సొంతంగా నిర్మించుకోబడేటటువంటి ప్రాజెక్ట్ అన్నారు. 15,000 కోట్ల రూపాయలు అప్పు తీస్తున్నారు. మీరు, నేను, మనమందరం పన్నులు గట్టి చేయాలి. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటే గుడ్, హ్యాట్స్ ఆఫ్ అన్నాం అందరం. కానీ ఎక్కడ 15,000 కోట్ల రూపాయల అప్పు.